నెట్వర్కింగ్ ఈ పదం చాలా చిన్నది మామ, కానీ దీని యొక్క ఇంపాక్ట్ చాలా 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 పెద్దగా ఉంటుంది. నీకు జాబ్ రాలేదా, స్కిల్స్ లేవా, నీ చదివింది వేస్ట్ అనిపిస్తుందా, ఆపర్చునిటీస్ కనబడట్లేదా, లైఫ్లో ఒక దగ్గర స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుందా, అసలు ఏం చేయాలో తెలియట్లేదా, ఇవన్నిటికీ ఆన్సర్ ఒక్కటే, నెట్వర్కింగ్. నీకెంత నెట్వర్క్ ఉంది, నీ సరౌండింగ్స్లో నిన్ను గైడ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దీనిపైనే నీకున్న క్వశ్చన్స్కి అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఒక్కటే, నెట్వర్కింగ్. కొత్త పీపుల్ని కలుస్తావు, కొత్త స్కిల్ నేర్చుకుంటావు, కొత్త ఐడియాస్ వస్తాయి, అండ్ నీకు సపోర్ట్ సిస్టమ్ పెరుగుతుంది, గైడెన్స్ పెరుగుతుంది, నీతో డిస్కస్ చేసే వాళ్ళు చాలా ఉంటారు. దీనివల్ల నీ లైఫ్ పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఎప్పుడు ఒకటే ప్లేస్లో ఒక సర్కిల్ తీసుకొని నేను ఇంట్రోవర్ట్ని అనుకుంటూ ఉంటాము. దానివల్ల కొత్త అవకాశాలు ఎలా వస్తాయి చెప్పు, రావు కదా. సో బయటకి వెళ్ళాలి, పీపుల్తో మాట్లాడాలి, కనెక్షన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఆపర్చునిటీస్ మన నెట్వర్కింగ్ త్రూగానే చాలా వస్తాయి మనకి. ఒక్క కన్వర్జేషన్ నీ కెరియర్ని మార్చొచ్చు, ఒక్క ఇంట్రడక్షన్ నీ లైఫ్ని మార్చొచ్చు, ఒక్క కనెక్షన్ కంప్లీట్ నీ ఫ్యూచర్ని మార్చొచ్చు మామ. ఇంత పవర్ ఉంది నెట్వర్కింగ్కి. ఇది ఎవరు చెప్పని ఒక బిగ్గెస్ట్ ట్రూత్. కాబట్టి నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా, పీపుల్తో మాట్లాడు, కనెక్షన్స్ని బిల్డ్ చేసుకో. నీ ఫ్యూచర్ చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ నీ చేతిలోనే ఉంది. నీ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకో. గ్రేటెస్ట్ కొటేషన్ ఉంది, నెట్వర్క్ ఈజ్ ద నెట్వర్త్ అని చెప్పేసి. దట్ ఈస్ ద ట్రూత్. టాలెంట్ నిన్ను దూరం తీసుకెళ్తుంది, కానీ నెట్వర్కింగ్ నీకు మంచి ఆపర్చునిటీస్ని ఇస్తుంది. ఇది నీకు ట్రూత్ అనిపించినా, ఈ ఇన్ఫర్మేషన్ నీకు నచ్చినా, ఇలాంటి ఇన్సైట్ఫుల్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మన కొన్ని ఫాలో చేయి, కామెంట్ చేయి, ఈ రీల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. థ్యాంక్ యూ.